అమ్మా ఏంది ఏం సంగతి? మాకు కూలి చేసుకొని బతాం నాయన. మాకేం లేదు, చిలక లేదు, బాయి లేదు, మాకేం లేదు. పొద్దున్న లేస్తే కూలిపోతాం. ఇప్పుడు మీకు ఇల్లు రాలేదా? ఇల్లు రాలే నాయన. ఎందుకు రాలే? ఎందుకు రాలేదంటే ఏం చేయదు, నా కాళ్ళు ఉండేప్పటికే పోయి కొట్లాడుతున్నా నేను. కాళ్ళు లేవా? నోరు ఉంది కానీ కాళ్ళు లేవు. ఇలారా చూస్తురుగా ప్రజలారా, ఇగో వెనకంగా కవర్ కట్టారు. కవర్ కనిపిస్తుందా? ముందలాగానే జమ్మేసిండు, వెనకంగా కవర్ కప్పిండు. ఇది సజ్జ, ఇది సమాను, ఇది కథ. అవతలది ఊలిపోతే ఇగో ఈడంగా సిమెంట్ ఇటుకతోటి మూసేసారు. అది మీద పడగలని అది మూసేసారు. ఇగో ఈ ఇది ఏంది అరన్నరే ఉంటట్టుంది. ఇనుప రేకులు వేసుకురు. ఎండాకాలం ఎట్టుంజరు ఇంట్లో, ఎందుకంటే ఆ రేకులల్లో ఉడకకు అగడికి తట్టుకోలేరు. ఆ అగడికి తట్టుకోలేకుండా అండ్లో ఉండలేంగా నా పిల్లలు నేనని ఇగో ఇది వేసుకురట నీడకు. నా కాలంలో చూసిన ఇల్లు లెక్కనే ఉంది ఇది. అమ్మా నమస్తే. నమస్తే అయ్యా. ఏందయ్యా ఇది ఇల్లు? మరి ఇల్లు రాలేదా నీకు? రాలేదయ్యా. ఎందుకో? ఏం ఇస్తలేరు. చెప్తా బతలాడుతా ఉన్నాం, వచ్చి దండం పెడతాం, కాలు ముక్తాం అన్నా కూడా ఏ పార్టీ వాళ్ళు పెట్టలేదు మాకు. ఉరుతారు. ఇదేందా మరి? ఇప్పుడు ఇందిరామ ఇండ్లు జోరుగా వచ్చి కేసీఆర్ ఇల్లు కట్టిస్తాం, అది కట్టిస్తాం అన్నాడు. 2 ఎకరాలు గుంజుకుండు. 2 ఎకరాలు గుంజుకుండు. 4 లక్షలు కట్టించిండు. 4 లక్షలు కట్టిస్తే 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసిన కథం. భూమి కొనలే వెళ్ళేది. ఉండ కొడుకుంటే కూడా పట్టణం తెక్కపోయాడు. బువ్వ పెడుతలేడు, బుగ్గి పెడుతలేడు. మాకు పెద్ద ఆపరేషన్ అయ్యి మా బాధలు పరిస్థితి, మా పరిస్థితి చెప్తే తిరది. ఇది బాధ. మరి ఇల్లేమో ఇది ఏంది సౌడ్ మీద అప్పటిదా వెంకంగా పడైపోయింది. వెంకంగా కవర్ కప్పినాం. ఇది వేసి జమ్ము కప్పుకోరు. బాగానే దొరికింది. ఏం చేయాలి? గడ్డ పోయి తెచ్చుకున్నాం. ఇక తల దాచుకోవాలంటే ఏదో చేసుకున్నాం, కానీ ఇల్లు మాత్రం రాలే. చూసిరాయా? రాలే. ఎంతమంది పిల్లలు? నాకు 3, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. పెళ్లి చేసిన అది కథ. చూసినావయ్యా? ఆ కాలంలో 2 ఎకరాల భూమి ఉంటే కేసీఆర్ ఎత్తున తీసేసినట్ట. అలా చెర్లకు అది ఉండే కానీ ప్రాజెక్టు, చెర్ల కూడా ప్రాజెక్ట్ అని 2 ఎకరాలు పోయిందట. 4 లక్షలు ఇచ్చారట. 2 ఎకరాలకు 4 లక్షలు, 4 లక్షలు 8 లక్షలు ఇస్తే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేసేలాగా వచ్చిండు. కొడుకు పోయి పట్నంలో పడ్డాడు. ఇగో 2 ముసలోళ్ళు. ఇల్లు లేదు. ఈ ఇల్లు ఏంటంటే జమ్ము కప్పిరు. మీరు చూడరు. మళ్ళీ వెనక మిద్ద ఉంది కానీ అది సౌడు మిద్ద, కూలిపోతే కవర్ కప్పినాడ. అది కథ. ఇగో ఇటువంటి ఇండ్లు ఉన్నాయి. ఉందా? వెనకకెళ్ళి ఉందట. అది కూడా చూపిస్తా చూడరు. ఎందుకంటే చెప్పలేరు. చూస్తోళ్ళు కూడా అంటారు ముందలంగా గిట్ట చూపించిండు, వెనకంగా ఏముంది అంటారు. అటువంటి మనుషులు ఏం కాదు, అబద్ధం చెప్తానుకో. అట్ట కూడా ఉంది. ఇది కథ, ఇది వ్యవహారము. ఇల్లు లేని వాడికి ఇల్లు కావాలి. ఈడు అరువుడు పెద్ద మనిషి అన్నోనికి ఇల్లు రాలే. ఈ ప్రభుత్వం ఇయ్యలే. పెద్ద మనుషులు ఉన్నా కూడా సెలక్షన్ చేయలే. విన్నారా? వాళ్ళ బాధ గాథలు ఎవరికి తెలవాలి, ఎవరికి చెప్పుకుంటే తీరుతుంది. అది కాలు మొక్తాం, దండం పెడతాం, ఏళ్ళు మొక్తాం అన్నా ఎవరిని మనసుకు కనకరించలేదంట. మరి పైసలు గిట్టున్నాయా మీకు ఆడేమన్నా? ఉంటే వచ్చు నీకు ఇల్లు, కానీ మరి లేని ఏం చేస్తావు? అది కథ. సరే, ఇప్పుడు చూసిరుగా మీరు ఆ ఇల్లుకి వెనకంగా కవర్ అంటేనేమో ఇది ఈ ఇల్లు. వినరా? చూస్తురుగా ప్రజలారా, ఇగో వెనకంగా కవర్ కట్టారు. కవర్ కనిపిస్తుందా? ముందలాగానేమో జమ్మేసిండు, వెనకంగా కవర్ కప్పిండు. ఇది సజ్జ, వెనకడిది ఉంటుందిగా. అయ్యో అయ్యలు కట్టిందో తాతలు కట్టిందో ఉంటుంది కానీ సౌడ్ మీదలు. అదే ఆ కథ. ఆయన జోలి అది. మళ్ళీ ఆయన పక్క పోతే ఈయన చూసుకొని ఈయన ఇనుప రేగులు వేసిండు. ఈ రేగులు ఈ 2 అరలు కూలిపోతారంట. ముందలంగా 1 రూమ్. జర చూడరు మీరే. చూపిద్దాం. ఇగో అయ్యో ఈ జర్ర ఇటు రారి. అయ్యా ఇక చూడు. ఇగో చూడు జర్రా ఇక రాయ్యా. ఇది కథ. జర ఇటు చూడు. ఇగో ఇది సమాను, ఇది కథ. అవతలది ఊలిపోతే ఇగో ఈడంగా సిమెంట్ ఇటుకతోటి మూసేసారు. అది మీద పడగలని అది మూసేసారు. ఇగో ఇది ఏంది అరన్నరే ఉంటట్టుంది. ఇనుప రేకులు వేసుకురు. ఎండాకాలం ఎట్టుంజరు ఇంట్లో, 3 పిల్ల. మరి మీరు ఆ మాటనే చిన్న మాట. మరి నువ్వు కార్యదర్శిని అమ్మ నాకు అందరు విచారించడం. కార్యదర్శి వచ్చింది 2 సార్లు చూసుకుంది. ఏమన్నది మరి? ఈ వస్తుంది అనేది రాలేదు. ఇల్లు పేర్లు వచ్చినాయని రాలేదు. వస్తుంది అన్నారు కానీ 45 పేర్లలో పేరు వచ్చింది. రాలే. మళ్ళీ 25 ఇండ్లు 20 ఇండ్లు ప్రమోట్ అయినాయి.
అందరు వచ్చి చూసిపోయిన వాళ్ళు కానీ ఇల్లు వచ్చిందని ఎవరు చెప్పేటోళ్ళు లేరు 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 అడిగినాం రెండు సార్లు అడిగినాం కార్యదర్శి 2 సార్లు చూసిపోయింది ఇంకా ముందలంగా మొత్తం చూపించిన ఇల్లు చూపించిన మాకు లేదు మాకు ఏం లేదు మాకు కష్టం చేసుకుంటున్నాం అయితే మాకు ఇల్లు పెట్టావా అని అడిగినాం వస్తుంది అమ్మా వస్తుంది 2వ విడుదల వస్తుంది అంటే 2వ విడుదల ఎట్లా వస్తుంది మేడం ఫస్ట్ మాకు రావాలి కదా ఇల్లు ఉన్న వాళ్ళకే పెట్టుకుంటారు మరి లేని వాళ్ళు ఎక్కడ పోవాలి అని అడిగితే వస్తుంది అమ్మా వస్తుంది అని ఆమంటుంది చూసారుగా ఇక వీళ్ళకు కళ్ళబొల్లి మాటలు అన్ని వ్యవహారం ఉంది కానీ వాళ్ళ బాధలు అవి ఇల్లు లేనోనికి ఇల్లు ఫస్ట్ ఇస్తారు ఎవడైనా ఈ విడతలు ఉడతలు 2వ విడత 3వ విడత ఇవి ఈ దొంగ మాటలు అసలే చెప్పరు మనిషి అన్నటోడు ప్రభుత్వము ఆ అధికారులు ఊర్లో పెద్ద మనుషులు ఇవన్నీ చెయ్యరు ఏం చేస్తారు ఇల్లు లేదు ఈయనకి ఫస్ట్ ఇవ్వాలి గిట్లా అని చెప్పాలి ఒకవేళ ఇల్లు ఉంటామా 4 కొడుకులు ఉన్నోను కూడా ఇయ్యరు తప్పలేదు 4 3 5 కొడుకులు ఉంటారు ఇండ్లు అప్పటివో 2 4 కట్టుకుంటారు అందులో కూడా ఒకరికి ఇచ్చినామయ్యా ఇల్లు ఇంకేంది ఇచ్చినాం అందులో 4 కొడుకులు అని చెప్పాలి జవాబు కానీ అది లేదు ఇది లేదు ఇల్లు లేనివాడేమో ఇటమంటే మీకు 2వ విడత వస్తుంది 3వ విడత వస్తుంది ఈ విడతల జోలు చెప్పి ఈ అరువులు అయిన వాళ్ళని బొంద పెడతారు అన్నట్టు ఇది కథ ఇది వ్యవహారం ఇది ప్రభుత్వం ఇది అధికారులు ఇది ఒక ఇంద్రమ్మ కమిటీ ఇది వ్యవహారం అయ్యా ఇగో నేను అడుగుతా ఎండాకాలం వస్తానంటే ఈ రేకులలో ఉండలేము కదా ఏడ ఉంటారా ఎండాకాలం అగడి తట్టుకోలేక సాయమాన్ కింద పూట చూడరా నాయన ఇసుంటారా 3 నెలల 15 రోజులు ఇదే సాయమాన్ కింద పిల్లలు గిల్లలు ఇదే కాలం గడిపినాడు నీడ కింద చెట్టు నీడ కింద ఈ చెట్టు కింద కట్టెలు వేసి 2 కమ్మలు వేసిండు ఎందుకంటే ఆ రేకులలో ఉడకకు అగడికి తట్టుకోలేరు ఆ అగడికి తట్టుకోలేకుండా అండ్ల ఉండలేంగా నా పిల్లలు నేననే ఇగో ఇది వేసుకోరట నీడకు ఈడ ఉంజరట ఎండాకాలం మొత్తం చూసినావా ఇది సిగ్గి లజ్జ శరం అవడన్నాడు మనిషి పుట్టికే అయితే ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు కానీ సిగ్గి శరం ఉన్నోడైతే ఎమ్మటే ఇగో ఇది అది ఈ బాధ గాదని లేక ఫస్ట్ ఇల్లు పెట్టి కట్టించిపోతాడు వాడు మనిషి అయితే ఇక ఇంతకంటే పెద్ద మాట లేదు ఇక ఏం చెప్తారో చెప్పరు ఇక మీరు దీన్ని అర్థం చేసుకొని ఈ రాజ్యంలో ఏం నడుస్తుంది ఏం కథ అవుతుంది ఇది ప్రభుత్వమేనా నమ్ముకొని ఓట్లేసి అలా బాధ గాథలు వాళ్ళు చెప్తున్నారయ్యా ప్రజలారా ఈడ కూడా ఒక ఇల్లు ఉంది అది కూడా చూద్దాం మరి ఈయనకెందుకు రాలేదు ఈయన గుడిసి ఉంది గుడిసె ముందర ముసలాం ఉంది మరి ఆమె కొడుకులేంది ఏం కథ ఏడుంటుంది ఈమె ఏదెందుకుందో అడుగుదాం అమ్మా ఏంది ఏం సంగతి మాకు పూజ చేసుకొని బతాం నాయన మాకేం లేదు చిలక లేదు బాయి లేదు మాకేం లేదు పొద్దున్న లేస్తే కూలిపోతాం ఎంతమంది పిల్లలు నాకు ఉన్నారు ఉంటే ఏం లాభం లేదు కొడుకు చచ్చిపోయిండు కోడలు చచ్చిపోయింది బిడ్డ చచ్చిపోయింది అల్లుడు చచ్చిపోయిండు ఇంతమందా మరి నీకు ఇప్పుడు ఎట్ట బతావు నువ్వు ఓలు పెడతారు ఏంది కథ ఏంది నా కథ ఏముంది బాయిల నీళ్ళు దేవుడు సర్కారు ఇచ్చిన నీళ్ళు ఎట్టో కేసీఆర్ పుణ్యాన పశలు వస్తున్నాయి నీ బీపిత్తులు వస్తున్నాయి ఆ పింఛితోటి బతను నాయన ఏం లేదు అంతే అంతకు మించింది ఇప్పుడు మీకు ఇల్లు రాలేదా ఇల్లు రాలే నాయన ఎందుకు రాలేదంటే ఏం చేయదు నా కాళ్ళు ఉండేపటికే పోయి కొట్లాడుతున్నా నేను కాళ్ళు లేవా నోరు ఉంది కానీ కాళ్ళు లేవు చేతులు లేవు 20 ఏళ్ళు నేను భూమి మీద పడి ఇట్లా సాగు వస్తలేదు నాకేది లేదు ఇన్ని ఆనొచ్చినా ఇన్నే ఎండొచ్చినా ఇన్నే ఏది వచ్చినా అంటకు పోరాదు పోతే ఎక్కడ అంతా ఉత్తది అది గుడిసె పడతానే ఉంది ఇది కథ సుస్తుగా ప్రజలారా ఆమె బాధ అందరూ కొడుకులున్నా బిడ్డలున్నా అల్లున్నా అందరూ చనిపోయారట మరి ఇప్పుడు ఎవరి కాడు ఉంటున్నావు ఇప్పుడు మనవాళ్ళు రా బిడ్డలు ఈయనొక్క ఏదో ఇక రావా ఈయన చిన్న కొడుకు ఇక చిన్న కొడుకు కాడు ఉంది ఇక చిన్న కొడుకు చూస్తుండే ఈయనే ఉంటుంది ఇక ఆమె ఆన్నే ఉంటుంది ఈయన చిన్న కొడుకు అట అందరు వాంగా ఈయన కూడా నీకు పిల్లలు ఒక బిడ్డ అయ్యా బాధ ఇది అగో వాళ్ళు మీరు అనుకోవచ్చు ఇదే గుడిసానే ఆ కొడుకు ఎటనో ఇటనో ఇంత సిమెంట్ ఇటుక తెచ్చుకొని ఈ రూమ్ వేసుకోండు విన్నారుగా ఇగో ఈ రూమ్లో వేసుకోరు ఇక ఇది కథ ఇదొకరిది అట అయ్యా ఇగో ఈ రూమ్లో వేసుకొని ఆ ముసలామేమో ఆడ ఈ బాధ గాథ ఎవరికి చెప్పాలి వీళ్ళ కళ్ళకి కనపడలేదా ఇటువంటి వాళ్ళకి ఇల్లు రాదా ఏందే ఇది బాధపాడు గాను ఊరు మొత్తం గాలిస్తే మొత్తం విభేదాలు కాబట్టి ఎవడు తిరపాలి మరి ఓట్లకు ఏమో వస్తారు గుద్దిపించుకొని పోతారు ఓట్లు కావాలి మరి ఇండ్లు ఇస్తాం అని అన్నది ఎందుకు రాని